ఏం చెప్తారు? రెండో రోజు కూడా అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి హాజరు కాని పరిస్థితి, రేపు అసలైనటువంటి బడ్జెట్ సమావేశం స్టార్ట్ కాబోతుంది. వస్తున్నటువంటి ఆశాభావం ఉన్నదా మీకు? ఆయన రారు, ఎందుకంటే గతంలో కూడా ఆయన చేసింది ఏం లేదు. వస్తారు, బడ్జెట్ ప్రవేశపెడతారు, దేనికి ఎంత నిధులు ఇస్తారనేది చెప్పరు, చెప్పినవి చెయ్యరు, శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే అది చేయరు, ఏ మేరకు యూజ్ చేసుకున్నారో కూడా నిధులను అది కూడా చెప్పరు. ఇప్పుడు వచ్చి కూడా ఆయన ఏం చేస్తాడు, వచ్చి కూర్చోవాల్సిందే, వినాల్సిందే మనం చెప్పేది ఇప్పుడు. సో నాకు తెలిసి అయితే ఆయన రారు అని అనుకుంటున్నాం. మొన్న ఏదో అట్లా బయటికి వచ్చి ప్రమాణ స్వీకారం కాడికి, ఎందుకంటే టైం లోపు చేయాలి, గడువు లోపు కాబట్టి నిర్ణీత గడువు లోపు వచ్చి చేసి వెళ్ళిండ్రు. ఆయన ఏం చేసిండ్రని చెప్పుండ్రి. ఇప్పుడు బకాయిలు బ్యాక్వర్డ్ మనం బీఏడీ అంటాం, బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ కింద వచ్చే 1800 కోట్ల నిధులు రాలేదని గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి మంత్రులను కలవడం జరిగింది. అదే కాకుండా 15th ఫైనాన్స్ కమిషన్ కింద 223 కోట్ల రూపాయలు మనకు వచ్చేది ఉంది. అవన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రాన్ని రిలీజ్ చేయమని. సో ఇవన్నీ వస్తే ఆడ నిజంగా కూడా అంటే ఇవన్నీ కూడా బ్యాక్లాగ్సే ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని ఆయన గత బడ్జెట్ని అన్ని చర్చలకు వస్తాయి ఇప్పుడు. సో ఆయనకి ఏం మోకం పెట్టుకుని నాకు తెలిసి రాకపోవచ్చని అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఈ బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నది. సిద్ధంగా ఉందా కాంగ్రెస్ పార్టీ? ఎస్, మేము సిద్ధంగా ఉన్నాము. 17 స్థానాలకు 17 కవిసం చేసుకోవడానికి కూడా మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. నిజంగా కూడా మేము చక్కటి మేనిఫెస్టోతో ముందుకు వచ్చినాము. ఇప్పుడు కూడా పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ గారు పోరాటం చూస్తున్నారు కదా మీరు, ఆయనని అంత పోరాటం చేస్తుంటే పార్లమెంట్ నుంచి బహిష్కరించిన పరిస్థితి వాళ్ళది. అంటే ఇప్పుడు న్యాయయాత్ర పేరు మీద కూడా ఆయన పోతా ఉన్నారు. అంటే రాష్ట్రాలకు రావాల్సిన నిధుల గురించి కానీ, రాష్ట్రాల హక్కుల గురించి కానీ రాహుల్ గాంధీ గారికి అవసరం లేకుండా ఆయనే పోరాడుతున్నారు. అట్లాంటిది జనాలు తప్పకుండా ఆదరిస్తారు అనే అనుకుంటా ఉన్నాం మేము. సో ఇంకో మాట, ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దుకాణం బంద్ కాబోతుంది అంటున్నారు. సో ఏం చెప్తారు? అంటే ఈజ్ దట్ గుడ్? అంటే నేను అదే అంటున్నా, ప్రజాస్వామ్య దేశంలో అట్లా దుకాణాలు బంద్ పెడతా ఇట్లాంటివన్నీ బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు గతంలో ఎన్నో రకాలు చేసిండ్రు, ఈవీఎంస్ మేనేజ్ చేసిండ్రు, తర్వాత డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా అర్ధబలం అంగబలం వాడిండ్రు, మతం అనే మత్తు ఇట్లా తీసుకొచ్చి రుద్దుతున్నారు, ఎన్నో రకాలు. మొన్నటికి మొన్న కూడా అంతే, ఇప్పుడు రామ మందిర ఓపెనింగ్ కూడా అట్లనే చేసిండ్రు. అందుకనే ప్రీపోన్ ఎలక్షన్ కూడా ముందుకు తీసుకొచ్చేది కూడా వాళ్ళు అన్ని రకాలుగా చేస్తారండి. కానీ జనాలు చూసిండ్రు కదా మొన్న తెలంగాణలో ఎట్లాంటి తీర్పు ఇచ్చిండ్రో. చాలా తెలివి కల్లోళ్ళు, వాళ్ళు చెప్పే అన్నిటికి కూడా వాళ్ళు ఏం తలగొంచరు. ఎంతసేపు కాశ్మీరు 370, పటేల్ విగ్రహము, తర్వాత జిఎస్టీ, డిమానిటైజేషను, నల్ల చట్టాలు, ఇవన్నీ కూడా మనుషులు ఆలోచిస్తారు కదా. సో ఇది ఒకటే రోజు కాదు, విధ్వంసం 10 ఏళ్ల సంధి. అంటే ఏమంటారు, బలవంతంగా మన నెత్తి మీద వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు కనుక మనం సోయి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని కనుక మనం నిలుపుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అని దేశ ప్రజలకు అందరికీ తెలుసు. ఇంకా ఆయన మాట్లాడితే ఆయన అట్లనే మాట్లాడతారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అసెంబ్లీలో నడుస్తున్నటువంటి వాడి వేడి చర్చలకు సంబంధించి కూడా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలు ఏదైతే ప్రవేశపెట్టిందో, సో మీరు వ్యతిరేకమా లేకపోతే దాన్ని స్వాగతిస్తున్నారా సమాధానం చెప్పాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అటు అసెంబ్లీలోనూ ఇటు బయట గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. సో చూద్దాం మరి దీని మీద ప్రతిపక్ష పాత్ర ఏంది, ప్రతిపక్ష స్టాండ్ ఏంది, సో ఏం చెప్పబోతుంది, ఏం చేయబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.